రామచంద్ర యాదవ్ గారు. ఇప్పుడు మీరు అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వాలి అని ఒక డిమాండ్ తీసుకొచ్చారు. దానికోసం దీక్ష చేయబోతున్నట్టున్నారు కదా 11th. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. అటువంటి రాజధానిలో పర్టికులర్ కమ్యూనిటీస్కి 1000 ఎకరాలు ఇవ్వాలి అనే డిమాండ్ని ఎలా జస్టిఫికేషన్ చేసుకుంటారు? ఒకటి, మీరేమో అమరావతిలో ల్యాండ్ అడుగుతున్నారు, ప్రతిపక్ష నాయకుడేమో అసలు అమరావతి కాదు మావిగన్ అనే కొత్త స్లోగన్ తెరపైకి తీసుకొచ్చారు. ఎలా చూస్తారు ఎన్నిటి కాన్సెప్ట్? అమరావతిలో బీసీలకు 1000 ఎకరాలు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలనేది 100% న్యాయపరమైన డిమాండు. ఎందుకంటున్నానంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాదు రాజధానిగా ఏర్పడిన తర్వాత హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాలు భూ కేటాయింపులు జరిగాయి. ఇది స్టూడియోల పేరుతో జరిగాయి, లేదంటే హోటల్స్ పేరుతో జరిగాయి, అదేవిధంగా డెవలప్మెంట్ పేరుతో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో కావచ్చు, రకరకాల భూ కేటాయింపులు జరిగాయి. 90 పైసలకు ఇచ్చారు, 50 పైసలకు ఇచ్చారు, 1 పైసాకి ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే కొన్ని వేల ఎకరాలు భూ కేటాయింపులు జరిగినప్పటికీ కూడా అందులో బీసీల వాటా శూన్యం. కనీసము 1 సెంటు కూడా బీసీలకు సంబంధించి కార్యక్రమం చేసుకోవాలన్నా, లేదంటే స్టడీ సర్కిల్ కావాలన్నా, లేదంటే బీసీ భవన్ లాంటివి కావాలన్నా ఇప్పటి వరకు ఎక్కడా హైదరాబాద్లో బీసీల వాటా లేదు. ఆ పరిస్థితి అమరావతిలో రాకూడదనే ఉద్దేశంతో బీసీలకు కనీసం 1000 ఎకరాలు ఇవ్వమంటున్నాం. బీసీలు ఈ రాష్ట్రంలో సగం ఉన్నారు కాబట్టి 50% భూములు ఇవ్వమని చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం సుమారు 33,000 ఎకరాలు రాజధాని పేరుతో సేకరించింది. ఇంకా 2 దశల్లో సుమారు 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. రాజధాని నిర్మించడం అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులో, లేదంటే కోర్టు భవనాలో, లేదంటే అసెంబ్లీ భవనమో, సచివాలయమో, వీటికి సంబంధించిన భవనాల నిర్మాణం తర్వాత మిగిలిన భూములన్నింటినీ కూడా అభివృద్ధి పేరుతో ప్రైవేటు కంపెనీలకు, ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తున్నారు. ఈ ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులందరూ కూడా ఎవరున్నారనేది మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పూర్తిగా అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, లేదంటే వాళ్ళ యొక్క బినామీలో వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకో సంస్థలకో కట్టబెడుతున్నారు. కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళకి ఏ ప్రాతిపదికన అయితే మీరు భూములు కేటాయిస్తున్నారో అదే ప్రాతిపదికన బీసీల యొక్క భవిష్యత్తు అవసరాల కోసము, బీసీల యొక్క పారిశ్రామికవేత్తలు మీరు ఏదైతే అభివృద్ధి చెప్తున్నారో, హోటల్స్ కావచ్చు, మరో రకంగా విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, కట్టించడానికి మేము కేటాయిస్తున్నామంటున్నారు. ఆ కండిషన్స్ తోటే బీసీలకు ఇవ్వండి. బీసీలకు 1000 ఎకరాలు మీరు ఇస్తున్న సంస్థలకు ఏ కండిషన్స్ తో, ఏ రేటుతో అయితే ఇస్తున్నారో ఆ రేటు నిర్ణయించివ్వండి. ఆ రేటును పే చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. అంతే తప్ప ఇదేదో నాకు ఇవ్వమనో, లేదంటే వ్యక్తిగతంగా పలానా వాళ్ళకి ఇవ్వమనో చెప్పడం లేదు. ఇది 100% న్యాయపరమైన డిమాండు. ఇది కనీసం 1000 ఎకరాలు అడుగుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వము దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందే, అందులో ఏమాత్రం అనుమానం లేదన్న. రాష్ట్రంలో అనేక సమస్యలుంటే జగన్మోహన్ రెడ్డి గారు నెలకో 2 నెలలకో ఒకసారి మీడియా ముందుకు రావడము, ఏదో ఒక అంశాన్ని కదిలించేసి వెళ్ళడము, ఆయన కదిలించేసి ఆయన పాటికి ఆయన బెంగళూరుకో మరో చోటకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఆయన పేరు ప్రజల్లో పూర్తిగా ఎక్కడ మర్చిపోతారన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఆయన గురించి చర్చలు, డిబేట్లు మరొకటి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఇంకేది సమస్యలు లేనట్టు. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఏం చెయ్యగలరనేది 2019 నుండి 24 వరకు ఆయన పూర్తిగా నిరూపించారు. ఆయనకు అవకాశం వస్తే రాజధాని పేరు మార్చగలరు, ఈ రాష్ట్రం పేరు మార్చగలరు, దేశం పేరు కూడా మార్చగలరు. సో ఆ అంశాన్ని గురించి కాకుండా మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయం పైన కావచ్చు, వాళ్ళకి జరగాల్సిన న్యాయం కావచ్చు, భవిష్యత్తులో చేపట్టబోయే భూసేకరణ అంశం కావచ్చు, రాజధానికి సంబంధించి ఏ విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేస్తారనే అంశం పైన కావచ్చు మాట్లాడచ్చు. రెండో అంశము, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశంలో కేవలం
ఆ మావిగన్ అనే పేరు తీసుకొని దాని మీద అనేక రకాలుగా చర్చలు చేస్తున్నారు, డిబేట్లు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన అంశాల గురించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. ఇది నిజంగా దురదృష్టకరమైన అంశం. నిజంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటికే ఇక్కడ సిఆర్డిఏ పరిధి అనేది ఒకటి నిర్ణయించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటు చేసింది. ఇందులో కృష్ణా జిల్లా ఉంది, అదేవిధంగా ఏలూరు వరకు ఈ పరిధి విస్తరించిందని చెప్తున్నారు. గుంటూరు జిల్లా ఉంది. ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి మచిలీపట్నం కూడా ఇందులో తీసుకున్నట్టయితే పోర్టు కలిసి వస్తుంది, రాజధాని ప్రాంతము విశాలంగా ఉంటుందనే విషయం చెప్పారు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, లేదంటే రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, ఈ అమరావతి రాజధాని అందరికీ కావాలి, ఇది మంచి జరగాలి అనే ఆలోచన ఉంటే ఈ అంశాలపైన చర్చించాలి తప్ప ఒక పేరును పట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రామచంద్రరావు గారు, అమ్మా అర్థం కాలేదు. మావిగన్ అనే పేరు పెట్టడాన్ని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగితే బాగుంటుంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు ఒక రాజధానికి పోర్టు అనుబంధంగా ఉంటే అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పరిధిని విస్తరించడం ద్వారా ఇక్కడ అమరావతిలో నిర్మాణానికి ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతోంది, 10 రెట్లు ఎక్కువ అవుతోంది అని అంటున్నారో దాన్ని